బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓటు అధికారిక యాత్ర పాట్నా వరకు వచ్చింది. ఆ పాట్నాలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనేమొచ్చేసి మహమ్మద్ రిజ్వీ అనేవాడు, మళ్ళీ వాడికి 2 తోకలు, నరేంద్ర మోదీ గారి అమ్మగారిని అయితే తిట్టారు, దుర్భాషలాడారు. దాంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఈ విషయం మీద ఇటు బీజేపీ కార్యకర్తలు, అటు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో కొట్టుకున్నారు. ఇలాంటిది ఒక ఫుటేజ్ కూడా వచ్చింది. అందులో బీజేపీ కార్యకర్తలు విపరీతంగా కాంగ్రెస్ కార్యకర్తలు కొడుతున్నారు. అక్కడ ఆఫీస్కి వెళ్లి మరీ కొట్టారనమాట. ఆ వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. దాని గురించి స్పందిస్తూ రాహుల్ గాంధీ అహింస సత్యం ముందు హింస అసత్యం నిలబడవు అంటూ పంచు డైలాగులు చెప్తాడు. ఈ డైలాగులు చెప్పే వీళ్ళ తాతగారులు ఇద్దరు కూడా ఈ దేశాన్ని ముక్కలు చేసేశారు. ఈ దేశాన్ని ముక్కలు చేశారని 3 ముక్కలు చేసేశారు. పైగా ఆయన అహింస అహింస అంటూనే మనకి పెద్ద హింస చేశాడు. ఈ దేశాన్ని హింసా మార్గంలో పూర్తిగా నింపేసి వెళ్లిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చేసి రాహుల్ గాంధీ ఈ పంచ్ డైలాగులతో మళ్ళీ జనాల్ని మభ్య పెడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జనాలు ఇంకా వాళ్ళని ఆదరిస్తున్నారు, నిజాలు తెలుసుకోకుండా. అది మన దౌర్భాగ్యం.